నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా గాయత్రి. గురుగారు, విశ్వ వసునామ సంవత్సరం జూలై 1 తారీఖు నుంచి మిథున రాశి వారికి అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఆర్థికంగా కానీ, లేదా జాబ్ రావట్లేదు అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా మా పిల్లలు చదవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో అన్ని సక్రమంగా ఉండడానికి ఒక మంచి రెమెడీ కూడా చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. అసలు మిథున రాశిలో గ్రహాలు బాగాలేదనుకో, వాళ్ళు ఒప్పుకోరు. బాగాలేదంటే బాగుండేలాగా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహస్థితి అనేది గురుబలం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం పెరిగింది. లాస్ట్ మంత్ కంటే కూడా ఈ మంత్లో మంచిగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పెరిగింది. డబ్బు బాగా పెరిగింది. మిథున రాశి వారు విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు, బాగా సంపాదిస్తున్నారు. ఆ తర్వాత చక్కగా మిథున రాశిలో కొంతమంది మహానుభావులు ఉన్నారు, పాపం సహాయం చేసేటటువంటి వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు బీరువాల్లో డబ్బులు దాచుకుంటున్నారు. పేదవాళ్ళకి, అనాథలకి, తర్వాత ఈ యొక్క సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి సేవ చేయాలి. వీళ్ళు కొంతమంది సేవ చేస్తారు, వాళ్ళకి లక్ష్మీదేవి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి కాస్త డల్ అయ్యారని చెప్పాలి. కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ అంతా కూడా పోలీస్ స్టేషన్లు, సెక్యూరిటీలు, ఫ్రెండ్స్కి బ్యాంకుల్లో వాటిల్లో సెక్యూరిటీలు పెట్టి పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగారు. ఇప్పుడు ఆ బాధ అనేటటువంటిది కొద్దిగా తగ్గింది. అసలు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యతో పిచ్చెక్కినట్టు ఉండేవారమ్మా లాస్ట్ మంత్ అంతా కూడా. అసలు మిథున రాశి వారు లాస్ట్ వాళ్ళు ఎవరైనా నీకు ఫ్రెండ్స్ తగిలితే నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతావు, వాళ్ళ డిప్రెషన్ పోయింది. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎక్కిచ్చి పడేశారు నాకు డిప్రెషన్ మిథున రాశి వాళ్ళు. అంటే వాళ్ళ క్వశ్చన్ ఎలాగ ఉంటుందో చెప్పనా నీకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరికీ తెలుసు ఫ్రీగా జాతకాలు చెప్తాం. భారతదేశంలో ఎవరి దగ్గర మనం రూపాయి కూడా తీసుకోం. పేద ప్రజలకి, అనాథ పిల్లలకి ఇవ్వండి అని చెప్తాం. మరి అలాంటి ఒక ఆవిడ ఫోన్ పెట్టి, ఏమండి నెలన్నర అయింది ఇంకా మీరు చూడలేదేమిటి? నెలన్నర అయితే ఆగాలమ్మా, నేను రోజుకి 2 కంటే ఎక్కువ చెప్పను అన్నా సరే ఇంక 1 వే ట్రాఫిక్. ఏమిటి నీకు అంటున్నావు, మీ అసిస్టెంట్ నీకు అంటున్నాడు, ఏంటి నెలన్నర అయిపోయింది లేకపోతే ఫ్రీగా చెప్తున్నాం కదమ్మా, ఏంటి రుబాబు? వేలాది రూపాయలు ఇచ్చుకుని, 10,000 ఇచ్చుకుని 6 నెలలు 3 నెలలు వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు వీళ్ళు? అలా అనుకుంటే మేము పెట్టకపోతాం కదా. ఇలాంటి ఉల్టా గ్యాంగ్ అంతా కూడా ఈ మిథున రాశి వారికి తగులుతారు ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ నెలలో. అప్పుడు తెలుస్తుంది కష్టాలు. ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టేశారు ఈ మిథున రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా. కాబట్టి మిథున రాశి వారు పట్టిందల్లా బంగారం. అసలు ఇంకా అడ్డు లేదు. ఇక స్టూడెంట్స్ని అసలు వాళ్ళ పిల్లల్ని అందరినీ హాస్టల్లో వేసేయడం, డబ్బు మామూలు డే స్కాలర్గా హాస్టల్ డబ్బు కట్టేస్తారు, డే స్కాలర్గా చదువు విద్యార్థులు పర్వాలేదు ఫారిన్కి పంపిస్తారు, ఫారిన్ విశ్వవిద్యాలయాలకి అందరికీ కూడా. అండ్ అందరూ ఎంపీసీ వద్దు, అందరూ బైపీసీలోనే చదవాలి, అందరూ డాక్టర్లు అవ్వాలని చెప్పేసి మిథున రాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలనే కాకుండా వాళ్ళ పక్కింటి వాళ్ళని, ఎదురింటి పిల్లల్ని అందరినీ కూడా నాకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఆంటీ అన్నా సరే, వద్దు నువ్వు డాక్టర్ అవ్వాలా కమాన్ అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేస్తున్నారు కాబట్టి అన్ని మొత్తం అందరినీ కూడా ఏమన్నా అంటే రెస్పెక్ట్. అంటే డాక్టర్కే రెస్పెక్ట్ ఉంటుందా? ఇంజనీర్కి రెస్పెక్ట్ ఉండదా? వేరే ప్రొఫెషనల్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదా? అంటే చెప్పింది ఎనరు. ఈ విధమైన చిన్న మూర్ఖత్వం తప్ప మిగతాదంతా కూడా సూపర్గా మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. బంగారాలు కొంటారు, స్థలాలు కొనేస్తారు, ఎక్కడ భర్త ఆడబడుచులకి వీళ్ళకి వాళ్ళకి ఇస్తారో అని ఇళ్ళ మీద ఇళ్ళు కొనిపించేస్తారు. అసలు ఇంకా భూలోకంలో ఉన్న సుఖాలన్నీ కూడా వీళ్ళు తెచ్చేసుకుంటారమ్మా. అన్ని సక్రమంగా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటుంది, పరిహారం ఉంటుంది. మిథున రాశి వారికి ఏమిట్రా అంటే గురుబలం ఇంకా పెరగాల. అందువలన ఈ గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలి. 6 గంటలకైనా లేవలేరు కాబట్టి 6 గంటలకైనా దానం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మేడి చెట్టు తెలుసా నీకు? అత్తి చెట్టు అంటారు. ఆ మేడి చెట్టుకి నీళ్లు పోయాలి. నీళ్లు పోసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయ, ఓం దత్తాత్రేయ అనుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ ప్రదక్షిణాలు చేసుకుంటే
ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా ఎన్ని గ్రహాలు అడ్డొచ్చినా. తప్పకుండా గురుగారు. మిథున రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది మిథున రాశి అయితే మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.